గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ సో మనమైతే ఒక ఇయర్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట. ఇప్పుడు నుంచి అయితే పెడతాను. అండ్ సో మనం వచ్చేసి స్టీల్ బ్రెయిన్ కంటిన్యూస్గా ఆడతాను. ఇది మనం ఒక సంవత్సరం కింద నుంచి చెప్పుకుంటున్నాం. అండ్ సో ఓకేనా, ఇప్పుడు నుంచి అయితే స్టీల్ బ్రెయిన్ అయితే ఆడడం స్టార్ట్ చేసాను. ఓకేనా. అండ్ సో మీరు వచ్చేసి మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సో కామెంట్ సెక్షన్లో రోబ్లాక్స్లోని ఏ గేమ్ ఆడాలో కూడా చెప్పండి. ఓకేనా. ఈ ఎవడో గైస్ అక్కడ ఒక బేస్ అయితే అన్లాక్ అయ్యి ఉంది. మనం చెస్ దీన్ని పట్టుకెళ్ళడానికి గట్టిద్దాం. అబ్బా. అండ్ సో మనకైతే ఒక ఆల్ట్ అకౌంట్ అయితే ఉంది. ఓకేనా. అబ్బా లాక్ వేస్తాడు. ఇప్పుడు ఒక్కసారి ఇది అనమాట రీసెట్ చేద్దాం. ఓకే గైస్, మనం వచ్చేసి నుబిని పీస్ని అయితే కొనాలి. ఏంటిది మొత్తంలో ఆగిపోతుంది. ఓకే, ముందైతే మనం నుబిని పీస్ని ఎత్తుకుందాం. వెయిట్ ఫర్ నుబిని పీస్ని టు రీచ్ యువర్ బేస్. ఓకే, ఇప్పుడైతే నేనైతే కలెక్ట్ చేసుకున్నాం. అండ్ సో మీరైతే కామెంట్ సెక్షన్లోన నాకైతే రోబ్లాక్స్లో ఏమేమి గేమ్స్ ఆడాలో కామెంట్ చేయండి. ఓకేనా గైస్. అండ్ సో నేనైతే చదువుతాను కామెంట్స్లోన వచ్చినవన్నీ మనమైతే ఆడదాం. ఓకేనా. అండ్ సో ఇక్కడ ఎవరిదో బీస్ ఉంది. ఏమవుతుంది ఇదేంటిగా ఏమో అదే గ్లిచ్. ఇక్కడైతే ఒక నుబిని పీస్ అనేది అవుతుంది. మనం ట్యూటోరియల్ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి నుబిని పీస్ అవుతాయి. ఓకే, స్టీల్ లెట్స్ గో. అండ్ సో స్టీల్ బ్రెయిన్ అయితే అప్డేట్ అయితే అయింది. ఓకే, అడ్మిన్ మిషన్ సైబర్. ఓకే, మనకైతే ఈ నుబిని పీస్ అన్ని అయితే వచ్చింది. ఏంటి స్కిన్ ఇది ఏదైనా ఉంది, పర్లేదు. అండ్ సో మనం వచ్చేసి ఈ వీడియోలో ఫస్ట్ రీబర్త్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే చూద్దాం. ఓకే, బూమ్, నైస్. మొత్తాన్ని ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుందాం మనీని అయితే. ఫ్రీ కమెల్లో అయ్యో మనం అయితే దాన్ని కూడా అఫోర్డ్ చేయలేం. ఎందుకంటే అదే 350 మిలియన్ 350,000 అంటే లాక్స్ కే 350K అదే. సో వీడి దగ్గర ఒక్కటి గమనించాలి. ఓకే వీడి కూడా ఉన్న AFK అయిపోతున్నాడు. కొట్టాలి. అండ్ సో గైస్ మొబైల్లో కాబట్టి మొబైల్లో కాబట్టి మీరైతే కొన్ని లో టియర్ గేమ్స్ అయితే చెప్పాలి. ఎందుకంటే హై టియర్ గేమ్స్ మొబైల్లో ఆడడానికి అంటే లాగ్ అయిపోతుంది. ఆడడానికి జాయిన్ అవుతుంది కానీ అవ్వదు. ఇది మన ఆల్ టికెట్. అయ్యో నా లాగ్ అయిపోతుంది. ఓకే, స్టీల్ మనమైతే ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి. బూమ్ చూసారా ఎలా తప్పించుకున్నాం. పోతే పోనీయండి $1, ఇది $15. ఇంకా మనకి రీబర్త్ కూడా కావాలి. మనం ఎలాగో ఫస్ట్ రీబర్త్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని తప్పించుకుంటూ ఉండాలి. ఆ బ్యాట్ అయ్యో పుట్టింది, లీవ్ అయిపోద్ది. వచ్చేసి ఒక ట్రిప్ $15 per second స్టీల్ అయితే చేశాను. ఓకే, నైస్. ఇప్పుడు ఈ టిమ్ చీజ్ని అయితే మనం కొనుక్కోవచ్చు. అడ్మిన్ వీల్ అయితే ఇప్పుడు అవుతుంది. అంటే మనకు 4x లక్. ఇది ఎల్లో అంటే 4x. ఈవెంట్ చూసాను సైబర్.
మనకు అప్పుడు సైబర్ వేలు వస్తుంది. నువ్వుని పీస్తని నేను మాలో కొనం కాబట్టి ఎవరు ఓకే ఇంకా బేస్ లాక్స్ చేసుకోవాలని తెలియదు అనుకుంటా. అయ్యో ఇప్పుడు అయ్యో వద్దు మనం దీన్ని పిస్తని నేనైతే అయ్యో రీసెట్ అయిపోవడం అయితే సరిపోతుంది కదా. ఓకే రీసెట్ నైస్. ఈ షాప్ దగ్గర కూడా మనం రీబర్డ్స్ కొట్టే కొద్దీ మనకి దాన్ని అదేమంటారు మర్చిపోయాను గైస్. మనకి అదేదో గియర్స్ అంటారు కదా, గియర్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. నా ఆల్ట్ అకౌంట్లో అయితే నేను 12 రీబర్త్స్ చేశాను. 12 రీబర్త్స్ అంటే ఇక్కడ వరకు ఎంత నాకు వచ్చింది. అయ్యో అయ్యో నా ట్రిప్ అంత అండి. అయ్యో కొట్టు 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 తను నన్ను జూక్ చేస్తుంది. ఓకే కొట్టాను. లెట్స్ గో. మనకైతే ఫస్ట్ 1K అయితే వచ్చింది. సో దీంతో మనం ఒక స్పీడ్ కాయిల్ని తక్కున్నాం. ఓకే స్పీడ్ కాయిల్ నైస్. ఇప్పుడు చూడండి మనం గైస్ అదిగోండి ఇక్కడైతే మనకి చాలా ఉంది. నువ్వెలా నీ బేస్ కాదు కదా ఇది. అక్కడ చూడండి నేను ఇక్కడ మాట్లాడుతున్నానా ఇలాగా నేను స్పీడ్ కాల్ చేసుకొని తిరుగుతాను. చూడండి గైస్ ఇది ఒక్కటి దాని పేరేంటి ఏమో తెలియదు కానీ ఏమో దాన్ని మనం స్టీల్ చేస్తే మనకి చాలా అంటే చాలా ప్లస్ 13K per second 30,000. అయ్యో పోతే పోనీయండి ఇది మాత్రం మనకు కావాలి. ట్రాఫీ ఇక్కడ ఉందా? అరే స్టీల్ చేసుకెళ్ళా అది కూడా రాదరా. చే పోయింది ఏం కాలే. అయ్యో ఇప్పుడు మనం గురించి మళ్ళీ కొట్టాలంటే ఆ 31 seconds ఏంటి బాధ అంటే తీసుకురా. ఓకే ఇక్కడైతే మనం అయితే ఉండాలి. లెట్స్ గో రైట్. ఓకే గైస్ 3, 2, 1 లెట్స్ గో. ఓపెన్ బేస్. కమాన్ అయ్యో ఎవర్రా మీరు తీసుకోండి. అయ్యో ఇలాగ వెళ్ళిపోతే మళ్ళీ స్టీల్ చేసుకో. ఎవరు ఓకే వస్తే ఒక 1000 టికెట్ కొనుక్కోవచ్చు. కానీ ఇలాగ మన దేశంలో పట్ట ఉంది. కాకపోతే ఇది కొంచెం హెల్ప్ చేయడం ఇది అనుకుంటే గాయస్. ఇది ఒకసారి అయ్యో నా ట్రిపా కూడా పోయింది కానీ ఇప్పుడేం చేయాలి. అయ్యో పర్లేదు మనం మళ్ళీ ఇంకా ఒక్కసారి ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తాం. అదే ప్లీజ్ ఆపద్రా ఆ బ్యాట్ తోట ఒకసారి కొట్టేస్తున్నాడు. ఓకే ఎఫ్కే చూడండి. ఉండండి ఇది ఎక్కడ అద్దెక్క దొరికాడు. రే నాకు ఇవ్వరా అది. ఆగానా అబ్బో తీసుకెళ్ళిపోతావురా నువ్వు నా దగ్గర స్టీల్ అండ్ మన కదా మనకి మనం అఫోర్డ్ చేయొచ్చు. $130 130 per second. నైస్. ఇది ఇలాంటివి మనకు కావాలి. అక్కడ ప్లీజ్ కొనద్దరా నా దగ్గర ఇంకేం లేదు. ఓకే నైస్ $130 per second. నైస్ మనం వచ్చేసుకొని చేయొచ్చు ఇలాగ అయితే. ఓకే మళ్ళీ లాక్ చేసిన మనమైతే ఒక్కసారి మన బేస్ లాక్ చేసుకోవాలి. లెట్స్ గో డ్రింక్. ఓకే గైస్ నా ఆల్ట్ అకౌంట్లో ఉన్న బేస్వి అంటే బ్రెయిన్ రాట్స్ రివీల్ చేయాలంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ కింద ఒక లైక్
షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఒకవేళ కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తా. ఓకే, మనం అయితే తొందరగా ఒక 100K అయితే గ్రైండ్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్. ఓకే గాయ్స్, మనమైతే 100K అంటే చాలా ఇంపాసిబుల్. సో కాకపోతే మనకి అయితే $24K అయితే వచ్చాయి. సో దీంతో మనం ఒకటి కొనొచ్చు. అదే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, స్టీల్ చేసుకోవడమే. గైస్ ఇది బేసన్లో అయ్యో లోపో చేశాడే. అయ్యో ఇప్పుడు ఎలా ఈడి బేస్ అన్లాక్ అవుతుంది? ఇప్పుడు ఎలా స్టీల్ అయిపోతాడు? బాధపడ్డా. అండ్ మనకెందుకో మనం స్టీల్ చేసిద్దాం. లెట్స్ గో. ముందైతే ఇక్కడ దాక్కోవాలి. నైస్. అయ్యో వచ్చేస్తున్నాడు. నైస్ స్టీల్. ఇంకా రీసెట్. ఇది బేసం కేంద్రం మనం వచ్చేసి మనీనైతే కొంచెం పెంచేసుకుందాం. ఓకే గైస్, మనమైతే చాలా ఎక్కువ గ్రైండ్ చేసి 64,5797K విచ్ ఇస్ గ్రైండ్ అయితే చేస్తాం. సో ఈ 100K గ్రైండ్ చేయాలంటే మనకి చాలా టైం అయితే అవసరం. సో మనం వీడి దగ్గర స్టీల్ చేయాలి. వీడి బేస్ ఇంట్రెస్ట్ కోసం మనకి కావాల్సిన పదార్థాలు కావాలి. సో ఇదైతే మనకు కావాలి. ఇదైతే మనకు కావాలి. ఓకేనా? ఇది వచ్చేసి సైబర్ వచ్చేసి 10.2K 10.2 క్యాష్ మల్టీ డిస్ట్రిక్ట్. అయ్యో అరే ఉన్నా ఏమన్నా. సో అరే సో గైస్, మనం ఈ బ్రెయిన్ లోని హోల్డ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ మొత్తం చేతిలోకి వస్తుంది. అయ్యో అయ్యో ఈ గంట ఇంకా బెటర్ బ్యాచ్. అరే బేస్ ప్రొటెక్ట్ చేసుకో అంతే. ఎవర్రా అది స్టీల్ చేసింది? ఈడే ఇక్కడ నుంచి మళ్ళీ స్టీల్ చేసుకుంటూ నాదొకటి. ఓకే గైస్, మనకి 100K వచ్చింది. ఇప్పుడు ట్రిప్పీ కాదు కానీ గ్యాంగ్స్టర్ ఫుటేరా అండ్ ట్రిప్పీ కావాలి. ఓకే, ట్రిప్పీ వచ్చింది గ్యాంగ్స్టర్ ఫుటేరా కావాలి. ఇంకొండి రీబత్స్ గ్యాంగ్స్టర్ ఫుటేరా. ఓకే, లెట్స్ గో అండ్ వెయిట్. ఓకే గైస్, ఇట్స్ గ్యాంగ్స్టర్ ఫుటేరా. ఎప్పుడు వస్తుంది? ప్లస్ ఇంట్రోల్ చేద్దామా? ఓకే బాయ్. నేను బై కొట్టాను. ఇప్పుడు ఆడు చూడండి మళ్ళీ బై కొడతాడు. కమాన్ పర్చేస్. ఆ డబ్బులన్నీ అయిపోతాయి చూసుకోండి. అదిగోండి డబ్బులు అయిపోయి మనం కూడా ట్రిప్పే మనకేం అక్కర్లే. పాపవాడు అయ్యో పాపం వచ్చేసింది. ఆయన మనం అక్కర్లేదు, అందుకు స్లో కుట్టేద్దాం. నైస్. ఓకే, యాడ్మిన్ బోర్డు ఈవెంట్ చూడను. మనకైతే పాండచీని బననీని కావాలి. ఇది వచ్చేసి చాలా బాగుంది.
ఓ గైస్ ఓడిండు కమాన్. ట్రాప్ కావాలి కమాన్. బాయ్. ఓకే వచ్చింది కరెక్ట్గా వీడికి అలాగనే అండి. ఒకటి పెడదాం. ఇంక పరిగెట్టడమే. కమాన్. అయ్యా నో, ఇందులో పెట్టేయాల్సింది. చి కాకపోతే ఇది దగ్గర డిన్ డూడ్ అవుతుంది. ఇది మనకి కావాలి. మొత్తం పోయినా పర్లేదు కానీ ఇది కావాలి. ఇంత రీబర్త్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే మనకి మన బేస్ చూసుకోవాలి. ఈయనైతే కుట్టి నాకైతే ప్లాన్ ఉంది. ఛాన్స్ ఉంటుంది. ఒక ప్లాన్ అయితే ఉంది. గైస్ స్టక్ ఇది చూసారా? అవి ఒకసారి స్టక్ అవుతారు అనమాట. సో ఇప్పుడు నాకైతే ఒక గ్రేట్ ప్లాన్ వచ్చింది. కరెక్ట్గా 1 సెకండ్ ప్లాన్ కొట్టి ఇప్పుడు చూడండి నా ప్లాన్ ఏంటో కొట్టుతూనే ఉన్నది. కొట్టు ఈసారి ఇక్కడ ఉంది. నేను తీసుకోండి పర్లేదు, నేను తీసుకుంటాను కదా. ఇప్పుడు పక్కన చేసి చేసుకుంటున్నారు. అయ్యో ఇప్పుడు అయ్యో నో చి నో. ఓకే నేను చేస్తాం. వీడి బేసంలో కొద్ది కమాన్. అరే అయ్యో ఆడే తీసుకున్నాడు. ఏం పర్లేదు, మనం సంపాదించుకున్నాం. సో మనం వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ ఫుటేరా అని కూడా ఉందాం. ఈడెవరిదో బేస్ అవుతుందండి. హయ్యెస్ట్ తీసుకెళ్ళిపోయాం. నైస్ లెట్స్ గో. ఓ అరే నన్ను పట్టుకు. ఇది నీ బేస్ కాదు, నాకు తెలుసు. ఇది నీ బేస్ కాదు. ఓకేనా? లెట్స్ గో. ఓకే ఫ్రీ స్టీల్ సక్సెస్ఫుల్. లెట్స్ గో. అయ్యో ఈడు నైస్. సో నేనైతే 1 మిలియన్ అయిన తర్వాత అయితే కలుపుతావు. ఓకేనా? సో గాయ్స్ మనమైతే ఈడ స్టీల్ చేస్తాము అండ్ ట్రాప్స్ కొన్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ ఉన్నాడు. ఓకే ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఈయనైతే ఇలా కొట్టినోడి మీద ఒక ట్రాప్ పెట్టాను. 7 seconds లాక్ అయిపోయింది. పాపం నాడు గైస్. ఆడిది బెస్ట్ థింగ్స్ స్లోలో అయిపోయింది. ఫస్ట్ రీబర్త్ ఆఫ్ ద వీడియో గైస్. ఓకే రీబర్త్. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఈ అకౌంట్ తోటి నేను నీతో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఒక సంవత్సరం అయింది. ఓకే బాయ్.